మా అమ్మ ఒక రోజు మా ఇంటికి వచ్చింది, బాల్కనీలో కూర్చుంది, నా బెడ్రూమ్ లో నుంచి కట్టన్ తీస్తే బాల్కనీ కనిపిస్తుంది. ఓకే. చూసి ఏంటి ఈ అమ్మాయి వచ్చిందని చెప్పి గంటన్నర లోపలే కూర్చున్నా, బయటకు వెళ్ళేవాడిని కూడా. అసలు ఇప్పుడు దీని మొహం చూసుకుంటే మనం ముందు నుంచి వెళ్ళడానికి లేదు. ఓ 1.5 hours కూర్చున్నా. ఆ తర్వాత పెళ్లి తర్వాత చెప్తా అంటుంది, వారి నీ గంటన్నర లోపల కూర్చున్నావరా నువ్వు బయటికి రాకుండా. బట్ సమ్హౌ ఇట్లా ఇంటికి రావడం అట్లా ఐ యూస్ టు మిస్ హిమ్. ఒక రోజు రాత్రి ఏంటి వాళ్ళు రాలేదు అని మా తమ్ముడిని అడిగేదాన్ని కాదు, అడిగితే బాగోదు కదా, తమ్ముడిని అడగలేం కదా, ఇవాళ రాలేదేంటి తింగరోడు ఆ టైప్ లోనే ఉండేది నాకు. ఇద్దరు అని కలవద్దు అన్నాక ఆడు మా ఇంటికి ఎక్కువ వచ్చేవాళ్ళు. ప్రభావం గట్టిగానే పడ్డది ఆ రోజుల్లో, అన్ని ఏ స్టోరీలు ఉండేవి. అయ్యా డైలీ నన్ను చూస్తాడు, ఇవాళ చూడలేదని. మురారి స్టోరీ ఎక్కువ నడిచింది. మురారి సినిమా బాగా. అండ్ కావాలని ఏం చేసామంటే ఐ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు గారు. కావాలని చెప్పేసి హీ యూస్ టు వేర్ దట్, నాకు ఆ బ్లూ ఇష్టం అని చెప్పి హీ యూస్ టు వేర్ దట్ బ్లూ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్ అండ్ యూస్ టు కమ్ ఎవ్రీ డే. మురారిలో ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే మహేష్ బాబు గారు బ్లూ షర్ట్ బ్లాక్ ఫార్మల్ ప్యాంట్ టక్ చేసుకుని నడుచుకుంటూ వస్తే హై స్పీడ్ షాట్ కృష్ణవంత్ గారు ఎక్స్ట్రాడినరీ తీశారు. అది ఈమెకి ఇష్టం బాగా. నేనేం చేసేవాడిని, సేమ్ ప్యాటర్న్ డ్రెస్ కుట్టించుకొని అలా నడుచుకుంటా. అష్టాచెమ్మల స్వాతి మహేష్ ఊహించుకున్నట్టు మనోడిని